నాకది మేలు నీవు ధారణేయం నీచ పాపుల నెల్ల నీవు ధారణి నుండు నీచ పాపుల నెల్ల కవా ప్రేమ వచ్చి ఘన ప్రాణమిడినట్టి నీవు తోడైయున్న జాలు యేసు నీచము నాకది మేలు యేసు నీచము నాకది మేలు నిన్ను బోలు రాక్షకుండేడి క్రీస్తు నను బోలు పాతాకుండేడి క్రీస్తు నను బోలు పాతాకుండేడి నిన్ను నమ్మువారలకు నీ వసగుచుందును నిన్ను నమ్మువారలకు నీ వసగుచుందుము తనారా ప్రేమవచ్చి దయాచేత నిలినట్టి యేసుడైయున్న జాలు యేసు నీచము నాకది మేలు యేసు నీచము నాకది మేలు నీ పాటి బలవంతుడేడి ప్రభు నా వాటి తనగిను దేడి ప్రభు నా వాటి తనగిను దేడి కాపాడుచుందువు కలకాలమును నీవు కాపాడుచుందువు కలకాలమును నీవు నీ పాద సేవకుల నీపురంజిల్లా నీవు తోడై ఉన్న జాలు యేసు నీచము నాకది మేలు యేసు నీచము నాకది మేలు. హల్లెలూయా. చదువుబడిన వాక్యంలో ఉన్న కొన్ని విషయాలు మనం ప్రస్తుతం దేవుని సంఘంలో ధ్యానం చేసుకున్నాం. ఇది దేవుడు ఏర్పాటు చేసుకుంటే రోజున మనం నమ్ముదాం. ముఖ్యంగా రెండవది అన్ఎక్స్పెక్టెడ్లీ మనం ఇది ఒక రకమైన ఆలోచన చేసి నూతన గృహంలో ఇలా ముందుగా గృహ యజమాని, తర్వాత నూతన గృహంలో గృహ యజమానురాలు ఈ పుట్టుక రోజు వేడుకలు జరుపుకోవటం అనేది నూతనంగా ప్రవేశించిన ఈ స్థలానికి నూతనంగా ప్రవేశించినటువంటి ఈ కుటుంబానికి దేవునికరమని తలంస్తూ మనం దేవునికి స్తోత్రాలు తెలియచేయాలి. ఎందుకంటే చదువుబడిన భాగంలో నా కాపరి యెహోవా అంటే ఎక్కడెక్కడో మనం తిరుగుతున్నాం, ఎక్కడెక్కడో ఉంటున్నాం, ఎక్కడెక్కడో నివాసాలు ఏర్పరచుకుంటున్నాం. కానీ నివాసం ప్రధానం కాదు, కానీ కాపరి యెహోవా తోడుగా ఉన్నప్పుడు ఆ నివాసం కాపరి సమక్షంలో వర్ధిల్లుతుంది. ఆ నివాసం కాపరి యొక్క సమక్షంలో విరాజిల్లుతుంది. ఆ కాపరి సమక్షంలో ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. అందుకని దేవుడు సంవత్సరాలు ఆయుష్ను పొడిగించి ధన్యకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకని పచ్చి గల చోట్ల ఆయన నన్ను కరుణలో చేస్తున్నాడు, శాంతికరమైన జలం దగ్గర ఆయన నడిపిస్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్య విషయం. అలాగే ఈరోజు మరి మొన్నే జరిగిన డానీ బర్త్డే, ఈరోజు జరుగుతున్న బెర్లిన్ బర్త్డే.
ఈ రెండు కూడా మనం కంపేర్ చేసి చూసుకుంటే ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ 2 దినాలు నూతన గృహంలో వెంటనే జరగటం అనేది కూడా రావటం అనేది కూడా ఆశీర్వాదకర విషయం. అంటే దేవుడు మరి మెర్లిన్ని ఇంతవరకు కాపాడి తనకు మరొక సంవత్సరం ఆయుష్ను పొడిగించినందుకు ఈ కుటుంబంలో క్షేమంతో సమాధానంతో ఇరువురు జీవించి మరి అనేక మందికి దీవెనకరంగా వారు ఉండాలని చెప్పేసి మరిన్ని సంవత్సరాలు ఆయుష్ దేవుడు వారికి పొడిగించాలని అందుకని మనం మాట్లాడుకుంటాం మనీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని. ఇటువంటి రోజులు ఎన్నో రావాలి అనేది మనం ప్రార్థనాపూర్వకంగా ఉండి మరి ఆయుష్ ఆరోగ్యానికి క్షేమ దయచేయాలని కోరుకుంటూ మన కుటుంబం తరపున మరి మెర్లిన్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ధన్యజీవురాలుగా మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు కాపాడుకుంటున్నాను. దేవుడు మెర్లిన్ను తనకు తోడుగా ఇచ్చిన దేశాన్ని శరీరాన్ని కూడా దీవించి ఆశించినగా ప్రార్థన చేస్తాను. స్తోత్రం తండ్రి, పరిశుద్ధ ఈ మధ్యాహ్న కాలంలో నాయన గట్టి చేయి. మేమందరూ నీ సన్నిధిలో నాయన ఆరాధించడానికి మహిమపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీ పాదాలకు కోటానికి ప్రార్థనకి చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ గొప్ప దేవుడు నాయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు తండ్రి, ఆలోచనకర్తమైన వాడు తండ్రి. మీరు ప్రేమించి నాయన బిడ్డలకి చెందిన నూతన గృహం ప్రభు శైలి పాప జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా నాయన. మీరు ఇచ్చిన ఈ నూతన గృహంలో నాయన నూతన కార్యాలు మీరు జరిగించిన విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రత్యేకంగా మీ సన్నిధిలో ఉన్నటువంటి తండ్రి పాపను మీ చేతులకు అప్పగిస్తున్నారు. గతించిన సంవత్సరం అంతట్లో బిడ్డ పట్ల మీరు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు. బిడ్డను ఆశీర్వదించిందేమో, హెచ్చించిందేమో, ఆరోగ్యంతో ఉంచిందేమో వందనాలు, బలపరిచిందేమో వందనాలు. బిడ్డ జీవితంలో ఇంకొక నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మీరు కృప చూపినండి. మీ పాదాలకే స్థితులు స్తోత్రాలు నాయన. ఈ నూతన సంవత్సరం అంతట్లో నాయన పాపను జ్ఞాపకం చేసుకుని అయ్యా నూతనమైన దయాకిరీటం దయచేయండి. నూతనమైన జ్ఞానంతో నింపండి, నూతనమైన ఆరోగ్యంతో నింపండి, నూతనమైన శక్తితో నింపండి, నూతనమైన బలంతో నింపండి నాయన. తన శరీరంలో ప్రతి బలహీనత తీసివేసిన ఆయన సంపూర్ణ ఆరోగ్యం, బలము, శక్తి కూడా దయచేయండి అయ్యా. ఈ కుటుంబంలో ఏది కూడా కుదువు లేకుండా తండ్రి బిడ్డలు ముగ్గురు నాయన ఎల్లప్పుడూ సంతోషంతో, నెమ్మదితో, ఆనందంతో ఉండినట్లుగా అయ్యా సహాయం చేయండి. మీ సమాధానం బిడ్డలకు సమృద్ధిగా అనుగ్రహించండి. ఇంకా బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి ప్రభు అయ్యా నాయన. దానికి కూడా మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చిన దేవుడు నీకు వందనాలు. మరి బిడ్డకు కూడా నూతనమైన సంవత్సరం ఇచ్చావు. ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన బిడ్డ కూడా నూతనమైన దయాకిరీటం దయచేయండి తండ్రి. ఈ నూతన సంవత్సరాలు బిడ్డలిద్దరూ ప్రవేశించినప్పుడు అయ్యా సమస్తను బిడ్డలను నూతన పరిస్థితి నూతనమైన జ్ఞానంతో, తెలివితో, వివేకంతో ఉన్నట్టు అయ్యా సహాయం చేయండి ఆయన. అలాగే శరీరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డ అవసరతలు కూడా తెచ్చండి. యవన కాలంలో ఉన్న బిడ్డ ప్రభుత్వానికి లోబడే మనసు తెచ్చి మీ ఎందుకు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ మీకు విధేయత చూపే బిడ్డగా నాయన బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. శరీరం పట్ల అయ్యా మీ ప్రణాళికలు, మీ ఆలోచన జరిగించుకుని ఆయన ఈ మధ్యాహ్న కాలంలో అయ్యా విశ్రాంతి దినం నాయన అయ్యా మీ సన్నిధిలో మేమందరం ఉన్నాం దేవా. మీ పాదాలకి స్తోత్రాలు. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నావు నాయన. నువ్వెంతో ఆశ్చర్యకరుడవుతుంది. మీ సహోదరులందరూ ప్రభు మరి మీ సన్నిధిలో కనపడినప్పుడు వాళ్ళ ముగ్గురిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డల అవసరతలు తెచ్చండి నాయన. ఎవరెవరికి ఎటువంటి కొరతలు ఉన్నాయో ప్రభు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. జోషిమాయిని బట్టి వందనాలు. బిడ్డకి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యం బట్టి వందనాలు. అనేక ప్రయాణాల్లో బిడ్డతో పాటు మీరు ఉన్నందుకు కూడా వందనాలు. బిడ్డ కుటుంబాల అవసరతలు కూడా తీర్చండి నాయన. అలాగే డాయన్ బాయిని బట్టి మీకు వందనాలు. మన శరీరంలో ప్రతి బలహీనతను తీసివేసిన ఆయన వారి కుటుంబంలో కూడా కొరతలు తీర్చండి నాయన. అయ్యా మరి రాజీని బట్టి నీకు స్తోత్రాలు. అనేక ప్రయాణాలు చేస్తున్నప్పుడు బిడ్డతో పాటు మీరు ఉండండి అయ్యా. ఈ ముగ్గురు నాయన సహోదరులు మీ సంఖ్యలో కనపడటం మీరు గొప్ప చూపారయ్యా. మీకు స్థితులు స్తోత్రాలు. గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, ఆశ్చర్యకరుడు నాయన. మా కుటుంబాల పట్ల మీరు చేసిన సమస్త ఘనమైన కార్యాలు బట్టి మీకు వందనాలు చూపించుకున్నాం అయ్యా. మరి నా చిన్ని కుటుంబాన్ని కూడా మీరు దీవించండి తండ్రి. మరి ఒకసారి నాయన డాని పాప షర్లీ మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. ఈ కుటుంబం చుట్టూ మీ అగ్నికించి ఉంచండి. ఈ కుటుంబంలో బిడ్డలు ఉన్నంతకాలం మీ సంతోష సమాధానాన్ని అనుగ్రహించండి. పాపను మరొకసారి నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డకి నూతనమైన దయాకిరీటం దయచేయండి. మంచి ఆరోగ్యంతో, బలంతో, శక్తితో నింపండి. శరీరంలో ప్రతి బలహీనత నుంచి బిడ్డకు విడుదలించి అయ్యా చక్కగా ఓపికగా నాయన శక్తితో చేసుకోవడానికి నాయన బిడ్డకి బలము దయచేయండి నాయన. నూతన సంవత్సరం అంతట్లో బిడ్డను నూతనమైన కాపుదల దయచేయండి. నూతనమైన దయాకిరీటత లేకపోయి
అయ్యా మరలా మీ సరిధిలో మేము కనపడే వరకు తోడుగా ఉండవలసిన ప్రతి అనుకుంటూ ఈ మధ్యాహ్న కాలంలో ఈ మనవులు ఈ సందులు అప్పగించుకున్నాం ఏసయ్య పుణ్య నామం బట్టి అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆశీర్వాదంబుల్ మామీదా వర్షింపనియుమిసా ఆశతో నన్నేయున్నాను నీ సత్య వాగ్దత్తము ఈ మాహి మీద రుమ్మరించుము దేవా ప్రేమ వర్షము కృమ్మారించుము దేవా. పరలోకమున మా తండ్రి, దినం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పుల్లకుండా ఆడ అపరాధం చేయవలసినటువంటి మా పదాలను క్షమించండి. మేము శోధన లేక కీడును తప్పించండి. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరము నీవే కనుక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ దేశీయ దాని కుటుంబంతోనూ మెర్లిన్తోనూ నూతన జన్మనిచ్చినటువంటి నూతన సంవత్సరం ఇచ్చినటువంటి నూతన ఆయుష్ ఇచ్చినటువంటి మెర్లిన్తో దేవుని కృప తోడుగా ఉండి కాపాడాలి. థ్యాంక్ యూ. కొన్ని మాటలు మళ్ళీ ఇంకేం మాట్లాడట్లేదు పాపం.